నమస్తే ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను శైలజ. వెల్కమ్ టు మీ శైలజ వ్లాగ్స్. ఈరోజు మనము పెసరపప్పుతో చేసుకునే 3 రకాల రెసిపీస్ చూద్దాము. దీనిలో మొదటిది పిల్లలకు పెద్దలకు ఎంతో ఆరోగ్యకరమైన పెసరపప్పు పిజ్జాని ప్రిపేర్ చేసుకుందాము. ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి. దీనికోసము ఒక అరకప్పు పెసరపప్పుని 2 గంటల ముందు నానబెట్టి ఉంచుకోవాలి. ఇలా నానిన పెసరపప్పుని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. దీనిలో నేను 2 పచ్చిమిరపకాయలను యాడ్ చేస్తున్నాను. మీ కారానికి తగ్గట్లుగా వేసుకోండి. అలాగే 1 ఇంచి అల్లం ముక్కని కూడా యాడ్ చేసుకోవాలి. వీటితో పాటు 1/2 టేబుల్ స్పూను జీలకర్రని కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే 5-6 మిరియాలను యాడ్ చేసుకోండి. ఒకవేళ మిరియాల పొడి అవైలబుల్గా ఉంటే దాన్నైనా యాడ్ చేసుకోవచ్చు. దీనిలో 2 టేబుల్ స్పూన్ల శనగపిండిని యాడ్ చేసుకోవాలి. ఇది బైండింగ్గా బాగా యూజ్ అవుతుంది. అంతేకాకుండా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. వీటితో పాటు 2 టేబుల్ స్పూన్ల సూజీ రవ్వను కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే ఇన్స్టెంట్గా చేస్తున్నాం కదండి, 2 టేబుల్ స్పూన్ల పెరుగును కూడా యాడ్ చేసుకోండి. ఒకవేళ మీకు పెరుగు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు. దీనిలోనే కొద్దిగా కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోండి. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అలాగే రుచికి సరిపడా ఉప్పుని కూడా యాడ్ చేసుకోవాలి. మిక్సీ మూత పెట్టి మధ్య మధ్యలో కొద్దిగా నీళ్లు పోసుకుంటూ మరీ పలుచగా కాకుండా మరీ థిక్గా కాకుండా ఇక్కడ చూపిస్తున్న కన్సిస్టెన్సీలో మనం మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న పిండిలో 1 చిటికెడు బేకింగ్ పౌడర్ని యాడ్ చేసుకోండి. మనం ఇన్స్టెంట్గా చేసుకుంటున్నాం కదా, అందుకని నేను బేకింగ్ పౌడర్ యాడ్ చేసుకొని అది యాక్టివేట్ అవ్వడం కోసము కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకున్నాను. ఇది పిండి మొత్తంలో బాగా కలిసేటట్లు ఒకసారి మిక్స్ చేసుకోండి. ఈ బేకింగ్ పౌడర్ వేయడం వల్ల పిండి ఫ్లఫీగా వస్తుంది. మనకు పిజ్జా కూడా చక్కగా పొంగి ఫ్లఫీగా ఉంటుంది. ఇప్పుడు దోసల పాన్ మీద 1 టేబుల్ స్పూను ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. పాన్ మొత్తము ఆయిల్ని స్ప్రెడ్ చేసుకొని దానిపైన 1.5 గరిట వరకు కొంచెం మందంగా మనము ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ని వేసుకోవాలి. దానిపైన కొంచెం లావుగా తరిగిన టొమాటో ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే క్యాప్సికమ్ ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి. వీటితో పాటు ఆనియన్ ముక్కల్ని కూడా కొంచెం పెద్ద పీసెస్గా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. మనం పిజ్జా టాపింగ్ కోసము ఎలా అయితే ముక్కలను యాడ్ చేసుకుంటామో అలా దీనిలో కూడా యాడ్ చేసుకోవాలి. దీనిలో ఎక్స్ట్రాగా కొద్దిగా కొత్తిమీరను యాడ్ చేశాను. ఇప్పుడు దీనిని మీడియం ఫ్లేమ్లో 1 నుంచి 1.5 నిమిషం పాటు కుక్ చేసుకోవాలి. పైన మనకు పిండి డ్రైగా అనిపించినప్పుడు దీనిని టర్న్ చేసుకోవాలి. ఇది పాన్ నుంచి ఈజీగానే విడిపోతుంది. రెండవ వైపు కూడా 1 నిమిషం పాటు కుక్ చేసుకుంటే మీడియం ఫ్లేమ్లో మనకు వెజిటబుల్స్ కూడా బాగా కుక్ అవుతాయి. చూడండి, నేను టర్న్ చేసి చూపిస్తున్నాను. వెజిటబుల్స్ కూడా చక్కగా కుక్ అయినాయి కదా. ఈ కన్సిస్టెన్సీలో మనము ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. ఎంతో టేస్టీ అయిన పెసరపప్పు పిజ్జా రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మన రెండవ రెసిపీ స్నాక్ ఐటము పెసరపప్పుతో చేసుకునే మడత కాజాలు లాంటివి, కానీ స్వీట్ కాదు, హాట్ మడత కాజాలు అనుకోవచ్చు. ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి. చూడండి, లేయర్స్గా ఎంత క్రిస్పీగా వచ్చినాయో. ఇవి డబ్బాలో పెట్టి ఒక 1 మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ కోసము 1/2 కప్పు పెసరపప్పుని 2 గంటల పాటు నానబెట్టి తీసుకోవాలి. ఇలా నానబెట్టుకున్న పెసరపప్పుని ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. పెసరపప్పు మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకునేటప్పుడు అస్సలు నీళ్లు లేకుండా ట్రాన్స్ఫర్ చేసుకోండి.
మీరు జాలి గరిటెలో వేసి కూడా తీసుకోవచ్చు. దీనిలో 2 పచ్చిమిరపకాయలు, 1 ఇంచి అల్లం ముక్కను యాడ్ చేసుకోవాలి. అలాగే మనం ఏ కప్పుతో అయితే పెసరపప్పు తీసుకున్నామో అదే కప్పుతో సగం కప్పు నీళ్లను యాడ్ చేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఎక్కడ పొలుకు లేకుండా పిండిని ఇంత సాఫ్ట్గా మిక్సీ పట్టుకోవాలి. దీనిని పక్కన ఉంచుకొని ఒక చిన్న రోల్లో 10 మిరియాలను వేసుకొని మెత్తగా దంచి తీసుకోండి. మీ దగ్గర మిరియాల పొడి ఉంటే కూడా దానిని కూడా 1 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న దానిని ఒక మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ఇప్పుడు దీనిలో రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకోవాలి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ పసుపుని కూడా యాడ్ చేసుకొని 1/2 టేబుల్ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్, అలాగే మనము దంచి పెట్టుకున్నాం కదండి మిరియాల పొడి, దానిని కూడా యాడ్ చేసుకోవాలి. వీటితో పాటు 2 టేబుల్ స్పూన్ల నువ్వులను కూడా యాడ్ చేసుకోండి. అలాగే 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ యాడ్ చేసుకోవడం వల్ల మనకు స్నాక్స్ అనేవి చాలా క్రిస్పీగా వస్తాయి. మనం ఇప్పుడు యాడ్ చేసుకున్నవి మొత్తము పిండిలో బాగా మిక్స్ అయ్యేటట్లు మిక్స్ చేసుకోవాలి. దీనిలోకి ఏ కప్పుతో అయితే పెసరపప్పు తీసుకున్నామో అదే కప్పుతో 2.5 కప్పుల గోధుమ పిండిని కొద్దిగా వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. అలాగే దీనిలో 1/2 టేబుల్ స్పూన్ వాముని కూడా ఇలా నలిపి వేసుకోవాలి. దీనిని కూడా పిండిలో బాగా మిక్స్ అయ్యేటట్లు మిక్స్ చేసుకోవాలి. నాకు ఇక్కడ 2.5 కప్పుల గోధుమ పిండి కరెక్ట్గా సరిపోతుంది. మీకు కొంచెం పలుచగా అనిపిస్తే కొంచెము గోధుమ పిండిని యాడ్ చేసుకోండి. మనకు పిండి కన్సిస్టెన్సీ అనేది ఇలా సెమీ సాఫ్ట్గా రావాలి. దీనిపైన 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకొని మూత పెట్టి పక్కన ఉంచుకోవాలి. వేరొక చిన్న బౌల్ తీసుకొని దానిలో 4 టేబుల్ స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకోవాలి. దీనిలో 3 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ని యాడ్ చేసుకోవాలి. ఈ రెండింటిని బాగా మిక్స్ చేసుకొని థిక్ పేస్ట్ లాగా వచ్చేటట్లు మిక్స్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. 15 నిమిషాల తర్వాత పిండి బాగా నాని ఇలా ఉంటుంది. దీనిని ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. దీనిలో నుంచి ఒక పెద్ద సైజు బాల్ అంతా ముద్దను ప్రిపేర్ చేసుకోవాలి. నేను చేసుకున్న దానికి నాకు 4 బాల్స్ వచ్చినాయి. ఇలా ఈక్వల్ క్వాంటిటీలో 4 బాల్స్ ప్రిపేర్ చేసి పక్కన ఉంచుకుంటున్నాను. ఒక చపాతీ పీట తీసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న బాల్స్ని దానిపైన ఉంచుకొని ఇలా చపాతీలాగా ఒత్తుకోవాలి. ఒకవేళ మీకు చపాతీ అంటుకుంటున్నట్లయితే పొడిపిండి వేసుకుంటూ దీన్ని ఒత్తుకోండి. ఇలా చపాతీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసి ఉంచుకున్న నెయ్యి కార్న్ఫ్లోర్ని గ్రీస్ చేసుకోవాలి చపాతీ పైన ఇక్కడ చూపిస్తున్నట్లు. తర్వాత కొద్దిగా పొడిపిండి చల్లి ఇక్కడ చూపిస్తున్నట్లుగా ఫోల్డ్ చేసుకోవాలి. మళ్ళీ దీనిపైన కార్న్ఫ్లోర్ మిక్స్ని గ్రీస్ చేసుకొని మళ్ళీ ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేయటం వల్ల మనకు స్నాక్స్ అనేవి లేయర్స్గా వస్తాయి. ఇప్పుడు దీనిని మళ్ళీ ఒకసారి చపాతీలాగా ఒత్తుకోవాలి. ఇలా ఒత్తుకున్న చపాతీ మీద మళ్ళీ ఒకసారి కార్న్ఫ్లోర్ పేస్ట్ తోటి గ్రీస్ చేసుకోవాలి. ఇలా ఎన్నిసార్లు అయితే మనము గ్రీస్ చేసుకొని చేసుకుంటామో అన్ని లేయర్స్గా వస్తుంది. చూడండి, ఇప్పుడు మధ్యకి ఫోల్డ్ చేసి చివర్లను గట్టిగా అదిమి పెట్టడం వల్ల మనకు ఇది విడిపోకుండా ఉంటుంది నూనెలో వేసినప్పుడు. దీనిని మనకు కావలసిన సైజుల్లో కట్ చేసుకోవాలి. చూడండి, కట్ చేసిన తర్వాత మీకు చూపిస్తున్నాను ఎన్ని లేయర్స్గా ఉందో. ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా వేడైన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న మడత కాజాలను ఆయిల్లోకి ఒక్కొక్కటిగా వేసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి మాత్రమే వీటిని కాల్చుకోవాలి. వీటిని 2 వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాల్చుకొని నూనెను స్ట్రెయిన్ చేసి
డబ్బాలో పెట్టి స్టోర్ చేసుకుంటే నెల రోజుల వరకు కూడా క్రిస్పీగా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మన మూడవ రెసిపీ చపాతీల్లోకైనా లేదంటే అన్నంలోకైనా ఈజీగా తినే పెసరపప్పు తోటకూర కర్రీ. ఈ కర్రీని ప్రిపేర్ చేసుకోవటానికి ఒక కుక్కర్ తీసుకొని 1 టేబుల్ స్పూన్ నుంచి 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. దీనిలో 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి. దీనిలోనే కచ్చాపచ్చాగా దంచిన 4 వెల్లుల్లి రెబ్బలను కూడా యాడ్ చేసుకోవాలి. ఇవి మొత్తం బాగా వేగిన తర్వాత సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలను యాడ్ చేసుకొని 2 మీడియం సైజు ఉల్లిపాయలను సన్నగా తరిగి యాడ్ చేసుకోవాలి. ఉల్లిపాయలను బాగా మగ్గించుకోవాలి. ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి. ఇప్పుడు 2 కరివేపాకు రెబ్బలను కూడా యాడ్ చేసుకోవాలి. 1 అరకప్పు పెసరపప్పును తీసుకొని శుభ్రంగా కడిగి దీనిలోకి యాడ్ చేసుకోవాలి. మనము కుక్కర్ పెడుతున్నాం కాబట్టి నానబెట్టుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. ఇలా వేసుకున్న పెసరపప్పుని కూడా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మనకు పెసరపప్పు అనేది కమ్మగా ఉంటుంది. దీనిలో 4 మీడియం సైజు టొమాటోలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. టొమాటోలు కూడా ఈ కర్రీకి చాలా మంచి టేస్ట్ని ఇస్తాయి. దీనిలో రుచికి సరిపడా ఉప్పుని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ మొత్తాన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. నేను ఒక పెద్ద తోటకూర కట్టను శుభ్రంగా కడిగి సన్నగా తరిగి పెట్టుకున్నాను. దానిని దీనిలోకి యాడ్ చేసుకుంటున్నాను. ఈ తోటకూరను కూడా ఉల్లిపాయ టొమాటోలతోటి బాగా మిక్స్ అయ్యేటట్లు ఒకసారి మిక్స్ చేసుకోండి. ఇప్పుడు దీనిని కుక్కర్ పెట్టి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. దీనిలో ఎటువంటి నీళ్లు పోయాల్సిన అవసరం లేదు. 3 విజిల్స్ వచ్చి కుక్కర్ చల్లారిన తర్వాత చూడండి కర్రీ ఎంత చక్కగా ఉడికినదో. మనకు ఈ కూర ఉడకటానికి టొమాటోల్లోనూ అలాగే ఆకుకూరలో ఉన్న వాటర్ సరిపోతుంది. ఇప్పుడు ఫైనల్గా మనము మీ రుచికి తగ్గట్లుగా కారాన్ని అడ్జస్ట్ చేసుకొని స్టవ్ ఆన్ చేసి ఒక ఉడకనివ్వండి. ఒకసారి ఉప్పు కారాలు చెక్ చేసుకొని మీకు ఏది తక్కువగా అనిపిస్తే దానిని యాడ్ చేసుకోండి. ఫైనల్గా మనకు కర్రీ చూడండి ఎంత హెల్తీ అయిన కర్రీ అలాగే ఎంత టేస్టీ అయిన కర్రీనో. మీరు తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో మాకు కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. చూడటానికి కూడా చాలా బాగుంది కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.